Ajaya, Professor of History, Usmania University from Hyderabad Regional IGNOU Regional Center. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే BA ఫస్ట్ ఇయర్ ఫ్రమ్ BHIIC 131 సిలబస్ నుంచి చేంజెస్ ఇన్ ది లేటర్ వేదిక్ పీరియడ్, అంటే మలివేద కాలంలో వచ్చిన మార్పులు. తొలివేద కాలంలో వచ్చిన మార్పులు ఇంతకుముందు మన క్లాస్లో డిస్కస్ చేసిన పోయిన క్లాస్లో. ఈరోజు మలివేద కాలము అంటే లేటర్ వేదిక్ పీరియడ్లో వచ్చినటువంటి మార్పులు, ఏమి మార్పులు వచ్చాయి, తొలివేద కాలం నుంచి మలివేద కాలంలోకి మార్పులు ఏమేమి వచ్చినాయి. తొలివేద కాలం అంటే మనం సప్త సింధు వ్యాలీలో ఉన్నటువంటి ఆర్యుల యొక్క జీవితం. మలివేద కాలం అంటే మనము గ్యాంజెటిక్ వ్యాలీలో ఉన్నటువంటి ఆర్యుల యొక్క మరి జీవితంలో ఏమేమి మార్పులు వచ్చాయి అని మనం లిటరరీ, దీనికి సోర్సెస్ ఏంటంటే లిటరరీ సోర్సెస్, ఆర్కియాలజికల్ సోర్సెస్ ఉన్నాయి. లిటరరీ సోర్సెస్ ఏంటంటే తొలివేద కాలానికి ఋగ్వేదం ఉన్నది, మలివేద కాలానికి మరి యజుర్వేదము, సామవేదము, అధర్వ వేదము, 3 వేదాలు ఉన్నాయి. మలివేద కాలానికి 3 వేదాలు. యజుర్వేదం అంటే యజ్ఞయాగ వేదం, మరి సామవేదం అంటే సంగీత శ్రావణ వేదం, అధర్వణ వేదం అంటే మంత్రతంత్ర వేదం. ఈ 3 వేదాలు మలివేద కాలంలో వచ్చిన మార్పుల గురించి చెప్తాయి. మరి తొలివేద కాలం పీరియడ్ ఏమని చెప్పినామంటే మనము 1500 నుంచి 1000 దాకా చెప్తున్నాం. 1000 BC, క్రీస్తు పూర్వం 1000 దాకా చెప్తున్నాం. 1500 నుంచి క్రీస్తు పూర్వం 1000 దాకా చెప్తున్నాం. మరి మలివేద కాలం అంటే ఏం చెప్తున్నాం అంటే ఇటువటుగా కొంచెం 100 years ఇటువటుగా ఉంటుంది. దాన్ని 1100 లేదా 1000 క్రీస్తు పూర్వం 1000 లేదా 1100 నుంచి 500 BC దాకా, అంటే 600 సంవత్సరాల పీరియడ్ లేదా 500 సంవత్సరాలు సమానంగా చేసినట్టయితే అటు 500 ఇటు 500 పీరియడ్ కాలము మనం మలివేద కాలము, తొలివేద కాలం. తొలివేద కాలం 500 సంవత్సరాలు, మలివేద కాలం 500 సంవత్సరాలు అని చెప్తున్నాం. ఎట్లా చెప్తున్నాం అంటే మనము ఈ లిటరరీ సోర్సెస్ ఆధారంగా, ఆర్కియాలజికల్ సోర్సెస్ ఆధారంగా దీన్ని చదువుతున్నాం. అదొక 500 సంవత్సరాలు, ఇదొక 500 సంవత్సరాలు అని డివైడ్ చేసినాం మొత్తం వేద కాలాన్ని. సో మరి ఈ 500 సంవత్సరాలు క్రీస్తు పూర్వం, ఇవన్నీ కూడా క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం కాదు, క్రీస్తు పూర్వం వేదనాగరికత. క్రీస్తు పూర్వం వేదనాగరికతలో తొలివేద కాలంలో ఏంటి అంటే, తొలివేద కాలంలో ఎకానమీ ఏ విధంగా, తొలివేద కాలంలో ఋగ్వేదము, సప్త సింధు వ్యాలీ, మరి పీరియడ్ కూడా 1500 నుంచి క్రీస్తు పూర్వం 1000 దాకా ఉన్న పీరియడ్ను తొలివేదం అన్నారు. మరి మలివేద కాలం అంటే మరి 1000 BCE నుంచి క్రీస్తు పూర్వం 1000 నుంచి లేదా 1100 నుంచి 500 దాకా ఉన్నాయి. క్రీస్తు పూర్వం 500 దాకా ఉన్నాయి మలివేద కాలం. దీన్ని గంగా యమున నదీ పరివాహ ప్రాంతంలో వెలిసినటువంటిది మలివేద కాలం. మరి అది కాకుండా దీనికి ఆధారాలు ఏమిటంటే లిటరరీ సోర్సెస్ ఏమిటి చెప్పినాము. ఈ సామవేదం, సంగీత శ్రావణ వేదం, యజుర్వేదం, యజ్ఞయాగ వేదం, అధర్వణ వేదం, మంత్రతంత్ర వేదం. సో ఈ విధంగా మనము ఈ లిటరరీ సోర్సెస్ ఆధారంగా జాగ్రఫికల్, మరి ఈ యొక్క ప్రాంతం కూడా వేరుగా ఉన్నది. అది సప్త సింధు వ్యాలీ అయితే ఇదో గంగా యమున మైదానంలోకి వచ్చినటువంటిది. అయితే ఇది లిటరరీ సోర్సెస్ ప్రకారంగా ఏ విధంగా
మరి ఏం చెప్తుందంటే వెస్ట్ టు ఈస్ట్ మూవ్ అవుతున్నట్టుగా వేద నాగరికత చెప్తుంది. కానీ ఆర్కియలాజికల్ సోర్స్ మాత్రం పడమటి నుంచి తూర్పుకు వేద నాగరిక పోతుంది అని చెప్పదు. కానీ ఏం చెప్తుందంటే మరి మలివేద కాలంలో ఐరన్ యూజ్ చేసినారు, కాబట్టి ఐరన్ యూజ్ చేయడం వల్ల చేంజెస్ వచ్చినాయి. దేంట్లో? అన్నింటిలో, లైఫ్లో, ఎకానమీలో, సొసైటీలో, పాలిటీలో, రిలీజియన్లో చేంజెస్ వచ్చినాయని మాత్రమే చెప్తుంది. ఏది? ఆర్కియలాజికల్ సోర్సెస్. తొలివేద కాలంలో కూడా ఆర్కియలాజికల్ సోర్సెస్ ఏమని చెప్తుందంటే ఆర్యుల నాగరికత మరి బయటి నుంచి లోపలికి వచ్చింది, సప్తసింధు వ్యాలీలో సెటిల్ అయింది, వెస్ట్ టు ఈస్ట్ మైగ్రేట్ అవుతుంది అని చెప్పలేదు. అందుకోసమే మనకి ఇక్కడ కాంట్రవర్సీ ఏంటంటే, చూడండి 4 యుగాలు ఉన్నాయి. ఒకటి త్రేతాయుగము, ద్వాపర యుగము, మరి మొట్టమొదటిది కృతాయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం. 4 యుగాలుగా చేశారు మొత్తం మన ట్రెడిషనల్ హిస్టరీని, సాంప్రదాయక హిస్టరీ. 4 కలియుగం అంటే మరి మొట్టమొదటి ఏంటి? కృతాయుగం అంటే మ్యాన్ ఫార్మేషన్, అప్పుడే మనిషి భూమి మీదకి వచ్చింది. కాబట్టి అక్కడ అందరూ సమానము అని చెప్పారు. ఇది కృతాయుగంలో ఎవ్వరికి కాన్ఫ్లిక్ట్స్ లేవు. మనిషి కనపడితే చాలా గొప్పగా చూసుకున్నారు ఇంకో మనిషి. అక్కడ ఇంకేమి మరి ఏంటి అంటే కంప్లీట్ ట్రైబల్ లైఫ్. మరి బట్టలు కూడా లేవు. మ్యాన్ ఫుడ్ గ్యాదరింగ్, అంటరింగ్ స్టేజ్లో ఉన్నటువంటిది కృతాయుగం. ధర్మం 4 పాదాలు నడిచిన కృతాయుగం. ఆ తర్వాత త్రేతాయుగం అంటే అయోధ్య నుంచి శ్రీరామచంద్రుని యుగం. కాబట్టి త్రేతాయుగంలో 1 పాలు అధర్మం వచ్చింది, 3 పాలు ధర్మం వచ్చింది అని చెప్తున్నాం. సో మరి ఆ విధంగా రామాయణము, మహాభారతము, రామాయణ స్టోరీ ఏంటంటే రాముడు అయోధ్య నుంచి వెస్ట్కు మూవ్ అయిండు, కల్చర్ చేశాడు, మరి సౌత్కు చేశాడు అని చెప్తున్నారు. ఆ విధంగా త్రేతాయుగం మొదలు, తర్వాత ద్వాపర యుగము అనేది మహాభారత పీరియడ్. కాబట్టి మహాభారత పీరియడ్ వచ్చే వరకు ధర్మం అధర్మము సమానంగా అయింది. తర్వాత వచ్చిన పీరియడ్ ఇప్పుడున్నటువంటి పీరియడ్ కలియుగం. కలియుగంలో 3 పాదాల అధర్మం, 1 పాలు ధర్మం ఉన్నది. కాబట్టి కలియుగం కంటిన్యూ అవుతుంది అని చెప్తున్నాం. సో ఆ విధంగా మరి ఆర్కియలాజికల్ సోర్స్ ప్రకారంగా వెస్ట్ టు ఈస్ట్ మైగ్రేషన్ చెప్పట్లేదు. కాబట్టి మనం ఇప్పుడు ఏమనుకుంటున్నట్టే వెస్ట్ టు ఈస్ట్ మైగ్రేషన్ సర్ విలియం జోన్స్ థియరీ నమ్మినట్టయితే మనము మహాభారతం మొదలు జరిగిందని చెప్తాము, రామాయణం తర్వాత వచ్చిందని చెప్పాల్సి వస్తుంది. కానీ ఇక్కడ అట్లాంటిది మరి ఆర్కియలాజికల్ సోర్సెస్. అందుకోసమే వెస్ట్ టు ఈస్ట్ ఆర్యన్ మైగ్రేషన్ వల్ల, ఆర్యుల దండయాత్రల వల్ల ఇండస్ వ్యాలీ నాగరికత నాశనం అయిందని చెప్పడానికి సరి అయిన ఆధారాలు లేవు. ఆర్కియలాజికల్ ప్రకారంగా ఎవిడెన్స్ లేదు. కాబట్టి మనం పడమటి నుంచి తూర్పుకు ఆర్యుల నాగరికత వ్యాపించిందని చెప్పడానికి ఆర్కియలాజికల్ సోర్స్ మరి పురావస్తు ఆధారాలు సపోర్ట్ చేయట్లేదు. సో లిటరరీ సోర్సెస్లో కొంత సపోర్ట్ ఉన్నది. కానీ మరి ఇది చూడండి, లిటరరీ సోర్సెస్లో సపోర్ట్ ఉన్నది, కానీ వెస్ట్ టు ఈస్ట్ మైగ్రేట్ అయితే మరి అందులో కూడా కొంత కాంట్రడిక్షన్. చూడు, రామాయణం మొదలు జరిగింది, ఎందుకంటే త్రేతాయుగంలో జరిగింది. రామాయణంలో ఉన్న అన్ని పాత్రలు కూడా మరి జంతువులకు దగ్గరగా ఉంటాయి. మరి మహాభారత యుద్ధం అప్పుడు కూడా ఆంజనేయుని యొక్క కపిలుని యొక్క జెండా అర్జునుడు ఎగిరేస్తూ అర్జునుడి రథం మీద ఉంటుంది. అంటే ఏంటి? మహాభారతంలో కూడా ఆ రామాయణం మొదలు జరిగింది. అందుకని ఆంజనేయుని బొమ్మ ఈ యొక్క అర్జునుని రథం మీద ఎగురుతున్నది. అంటే కృష్ణావతారము ద్వాపరయుగం, రామావతారము త్రేతాయుగం. చూడండి,
ఇలా మన కాంట్రడిక్షన్, లిటరరీలో కూడా కాంట్రడిక్షన్ వస్తుంది. అందుకోసం మరి బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే, బీజేపీ వాళ్ళు లేదా ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే, ఆర్యులు బయట నుంచి వచ్చిన వాళ్ళు గారు, మన వాళ్ళే, మన సాంప్రదాయమే అయోధ్య నుంచి అటుపోయింది, అటు నుంచి డెవలప్ అయి మళ్ళా మహాభారత యుద్ధం జరిగింది, ఆ తర్వాత మళ్ళా ఇటు మళ్ళా మొత్తం భారతదేశం అంతా వ్యాపించింది ఈ యుద్ధం జరిగిన తర్వాత అని చెప్పి ఇలా చెప్తున్నారు. సో ఆ విధంగా ఏదేమైనా కొంత కాంట్రడిక్షన్ ఉంది. మరి వెస్ట్ టు ఈస్ట్ అనే లిటరరీ సోర్సెస్ చెప్పినప్పటికీ కొంత ఆర్కియలాజికల్ సోర్స్ చెప్పట్లేదు. ఆర్కియలాజికల్ సోర్స్ లో మలివేద నాగరికతలో గురించి ఎక్కడ చెప్తుందంటే, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్లో, హర్యానాలో, పంజాబ్లో ఉన్నటువంటి ప్లేసెస్, హస్తినాపురంలో, ఇంద్రప్రస్థలో ఉన్నటువంటి ప్లేసెస్, మరి బీహార్లో ఉన్నటువంటి ప్లేసెస్ ఏంటి అంటే అత్రంజికేరా, ఐచిత్ర, నోవా, ఇంకా భవన్పుర ఇలా ఈ ప్లేసెస్ అంటే రాజస్థాన్, మరి హర్యానా, పంజాబ్, మరి ఢిల్లీ, హస్తినాపుర, ఇంద్రప్రస్థ, మరి ఇంకా బీహార్ ఏరియా దాకా ఇక్కడ మలివేద నాగరికలలో ఐరన్ యొక్క వస్తువులు వాడినట్టుగా మనకు ఆధారం, ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ద్వారా మలివేద నాగరికతలో ఐరన్ వస్తువులు వాడినట్టుగా తెలుస్తుంది. ఐరన్ ఉపయోగంలోకి వచ్చినట్టుగా మనకు ఈ యొక్క లొకేషన్లో, ఈ యొక్క ప్రాంతాల్లో ఐరన్ వెపన్స్, పాయింటెడ్ వెపన్స్ అంటే చివరిలో యూజ్ చేసే వెపన్స్ లో చివరిలో మరి ఈ యొక్క షార్ప్ ఐరన్ బిగించినట్టుగా బిగించి ఈ యొక్క పనిముట్టు వాడినట్టుగా, మరి ఐరన్ చివరిలో ప్లవ్ నాగలికి కూడా ఐరన్ వాడినట్టుగా చువ్వ లేదా కొలికి పాయింటెడ్ భూమిని చీల్చడానికి, ఇంకా ఓక్కి స్టిక్ కూడా ఐరన్ యూజ్ చేసినట్టుగా, కల్టివేషన్, ప్లవ్ కల్టివేషన్ వచ్చినట్టుగా మనం ఐరన్ యూజ్ చేశారు. కాబట్టి అంటే తొలివేద కాలంలో ఎక్కడ ఐరన్ యూజ్ చేయలేదు. తొలివేద కాలంలో ఆర్సెస్ యూజ్ చేసినారు, బులకాట్స్ యూజ్ చేసినారు, ఎద్దులు యూజ్ చేసినారు. కల్టివేషన్ అంటే స్టిక్ తోటి కల్టివేషన్ చేసినారు, ఐరన్ యూజ్ చేయలేదు. అది సప్తసింధు వ్యాలీలో ఉన్నటువంటి ఎకానమీ. పాస్టోరల్ ఎకానమీ అంటే ఎక్కువగా జంతువుల మీద ఆధారపడినటువంటి వాళ్ళు తొలివేద నాగరికత వాళ్ళు. అక్కడక్కడ కొంత బార్లీ, జొన్నలు పండించారు. మలివేద నాగరికతలో ఏమొచ్చింది ఐరన్ ఇంప్లిమెంట్స్ వచ్చినాయి. ఐరన్ ఎప్పుడైతే వచ్చిందో మలివేద నాగరికతలో ఎకానమీలో కూడా చేంజ్ వస్తుంది. ఏం ఎకానమీలో? ఇవన్నీ ఆర్కియలాజికల్ సోర్సెస్, ఈ ప్రాంతాలలో ఐరన్ యూజ్ చేసినట్టుగా బయటపడింది. కాబట్టి ఐరన్ యూజ్ చేయడంతో మనం ఐరన్ ఎకానమీ ఎప్పుడైతే వచ్చిందో, ఎప్పుడైతే ఐరన్ ఇంప్లిమెంట్స్ వచ్చినాయో, ఐరన్ కల్టివేషన్ లో యూజ్ చేసినారో, ఎకానమీ చేంజ్ అయ్యి పాస్టోరల్ ఎకానమీ అంటే జంతువులు మంచిగా చేసుకునే ఎకానమీ తగ్గిపోయి అగ్రికల్చరల్ పంటలు పండించే ఎకానమీ ఇంక్రీజ్ అయ్యిందని చెప్పవచ్చు. డిక్లైనింగ్ ఆఫ్ పాస్టోరల్ ఎకానమీ, జంతువులను మీద ఎక్కువ ఆధారపడేది తగ్గిపోయి పంటలు పండించేది ఎక్కువ మొదలైంది అని చెప్తున్నారు. సెటిల్డ్ పంటలు ఎప్పుడైతే పండిస్తున్నారో సెటిల్డ్ లైఫ్ వస్తుంది. చిన్నగా గుడిసెలు వేసుకున్నారు, గుడిసెల తర్వాత చిన్నగా మరి మిద్దెలు వేసుకున్నారు. ఇట్లాంటి సెటిల్డ్ లైఫ్ వస్తున్నది. ఎక్కడ ఇది? గంగా యమునా మైదానంలో ఉన్నటువంటి హర్యానాలో, హస్తినాపురంలో, హస్తినాపురం అంటే ఢిల్లీ, పంజాబ్లో, మరి ఐచిత్ర, అత్రంజికేరా, మరి నోవా రాజస్థాన్, మరి వెస్టర్న్ ఉత్తరప్రదేశ్, మరి
బీహార్ ఈ ప్రాంతంలో కూడా, అంటే బీహార్లో ఉన్న ఇంకా ఐరన్ మైన్స్ మనం ఈ టైంలో ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి. సో ఈ విధంగా మరి ఐరన్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి మరి ప్యాస్టోరల్ ఎకానమీ అంటే జంతువుల మీద ఆధారపడే ఎకానమీ తగ్గిపోయి అగ్రికల్చరల్ ఎకానమీ, సెటిల్డ్ లైఫ్ చిన్న చిన్నగా రావడం మొదలయ్యింది. ఆ విధంగా మరి అగ్రికల్చరల్ లైఫ్ మొదలయ్యింది. ఐరన్ టెక్నాలజీ ఎప్పుడైతే వచ్చిందో మరి ప్యాస్టోరల్ ఎకానమీ ఎప్పుడైతే డిక్లైన్ అయ్యి ఐరన్ ఎకానమీ వచ్చి అగ్రికల్చరల్ ఎకానమీ వచ్చినప్పుడు సెటిల్డ్ లైఫ్ వచ్చింది. ఇవన్నీ కూడా ఈ ఈ సపోర్ట్ చేస్తున్న ఏవి, ఈ యజుర్వేదం, అధర్వణ వేదం, మరి సామవేదం, యజుర్వేదం, అధర్వణ వేదం. మరి ఈ యొక్క సైట్స్, ఆర్కియాలజికల్ సైట్స్ కూడా ఐరన్ యూజ్ చేసినట్టుగా మనం ఐరన్ ఇంప్లిమెంట్స్ బయటపడ్డాయి. సో ఐరన్ ప్లౌ, పాయింటెడ్ ప్లౌ కు ఐరన్ కొన పెట్టినట్టుగా, మరి ఓకు కూడా ఐరన్ కొన పెట్టినట్టుగా, ఆ విధంగా అగ్రికల్చర్ లో కూడా ఐరన్ వచ్చింది. సో ఆ విధంగా ఆ సెటిల్డ్ లైఫ్, మరి అగ్రికల్చరల్ ఎకానమీ వచ్చింది. అగ్రికల్చరల్ ఎకానమీ వచ్చింది కాబట్టి పంటలు పండటం మొదలు పెట్టినాయి. పంటలు ఏమేమి వచ్చినాయి ఇక్కడ ఏంటంటే వీట్, బార్లీ, తర్వాత రైస్ కూడా పండించడం మొదలుపెట్టారు. అంటే ఏంటి, ఎకానమీలో ట్రైబల్ ఎకానమీ పోయి సెటిల్డ్ ఎకానమీ వచ్చింది. సెటిల్డ్ ఎకానమీ వచ్చింది కాబట్టి మరి ఆ విలేజ్ సెటిల్డ్ లైఫ్ వచ్చింది. సెటిల్డ్ లైఫ్లు వచ్చినాయి కాబట్టి జనపదాలు వచ్చినాయి. జన ఇంతకుముందు ఓన్లీ జనము ఒక మైగ్రేట్ అయితే యుద్ధాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, జనము ప్లస్ పదము అంటే టెరిటోరియల్ కింగ్డమ్స్ వచ్చినాయి. అంటే ఏంది, ఎకానమీ, అగ్రికల్చరల్ ఎకానమీ, సెటిల్డ్ ఎకానమీ, జనపదాలు నెమ్మదిగా రావడం జరిగింది. జనపదాలు, మహాజనపదాలు, ఇలా జనపదాల నుంచి మహాజనపదాలు మొదలైనవి. ఆ విధంగా కురు, పాంచాల, విదేహ, మరి వత్స, కోసంబి ఏరియాలో మరి జనపదాలు వచ్చినాయి. జనపదాలు హస్తినాపురం, పాంచాల, ఇవన్నీ జనపదాలు వచ్చింది. సో ఈ జనపదాల నుంచి మహాజనపదాలు ఎమర్జీ. ఈ విధంగా జనపదాలు, షోడశ మహాజనపదాలు ఎమర్జీ కాలం వచ్చింది. ఎప్పటికీ 500 క్రీస్తు పూర్వం 500 వచ్చే వరకు జనపదాలు పోయి మహాజనపదాలు అయినాయి. ఈ విధంగా సెటిల్డ్ లైఫ్ వచ్చింది, అగ్రికల్చర్ లైఫ్ వచ్చింది. ఎప్పుడైతే సెటిల్డ్ లైఫ్, అగ్రికల్చర్ లైఫ్ వచ్చిందో, టెరిటోరియల్ కింగ్డమ్ వచ్చిందో, రాజుకు అంత ముందున్నటువంటి యొక్క వాలంటరీ కాకుండా కొంత స్టాండింగ్ ఆర్మీని, కొంతమందిని మెయింటైన్ చేసుకోవడం మొదలుపెట్టాడు. ఆ విధంగా పురోహితుడికి ఇంపార్టెన్స్ వచ్చింది. మరి ఈ టెరిటోరియల్ మరి జనపదాలు వచ్చినాయి కాబట్టి ఈ రాజులు మరి మంచిగా ఉన్నటువంటి వాళ్ళు, ఫ్యామిలీ వాళ్ళు, మరి రాజులు కూడా యజ్ఞయాగాలు చేయటం మొదలుపెట్టారు. ఆ విధంగా మరి సెటిల్డ్ అగ్రికల్చరల్ ఎకానమీ వచ్చే వరకు మరి ఏమొచ్చింది, పాలిటీలో కూడా చేంజ్ వచ్చింది. పొలిటికల్ స్ట్రక్చర్ చేంజ్. పొలిటికల్ స్ట్రక్చర్ ఇప్పుడు జనపదాలు, జనము పదము మీద ఒక రాజన్ ఏమైనాడు, రాజన్ అనేవాడు సెలెక్టెడ్ మ్యాన్ ఇక్కడ హెరిడిటరీగా కూడా కంటిన్యూ కావడం మొదలెట్టాడు. ఆ విధంగా పురోహితుడు, సేనాపతి కొంత మరి వీళ్ళకు పంటలు పండుతున్నాయి కాబట్టి మరి ట్యాక్స్ కలెక్షన్ చేయటము, ట్యాక్స్ పే చేయటం, పబ్లిక్ రక్షణ కల్పిస్తున్నాడు కాబట్టి పబ్లిక్ ట్యాక్స్ పేమెంట్. ఈ విధంగా టెరిటోరియల్ కింగ్డమ్స్, రాజన్ బికేమ్ ఏ మొనార్క్, కింగ్ అయిపోయినాడు. కింగ్ ఓవర్ ది టెరిటరీ. ఆ విధంగా మొనార్కియల్ కింగ్డమ్స్ వచ్చినాయి. 16 గ్రేట్ జనపదాలు వచ్చినాయి. ఇది పాలిటీలో చేంజ్ వచ్చింది. పాలిటీలో ఎప్పుడైతే చేంజ్ వచ్చిందో 16 గ్రేట్
మహాజనపదాలు ఎప్పుడైతే వచ్చినాయో సొసైటీలో కూడా చేంజ్ వచ్చింది. పాలిటీ చేంజ్ అయినప్పుడు సొసైటీ పాలిటీలో కూడా రాజు యొక్క ప్రభావం ఇంక్రీజ్ అయింది. క్షత్రియ వర్గం అనేది ఒక వర్గం, బలమైన యుద్ధాలు చేసే వర్గం బయలుదేరింది. పూజలు పునస్కారాలు రాజుకు ఏది మరి క్షత్రియులకు రాజులకు సలహాలు ఇచ్చేటువంటి వాడు పురోహితుని, ప్రీస్ట్లీ క్లాస్ వర్గం, బలమైన వర్గంగా మరి ఇంపార్టెంట్ వర్గంగా బయలుదేరింది. ఈ విధంగా వర్ణ వ్యవస్థలో మార్పులు వచ్చినాయి. ఈ విధంగా ముఖ్యమైన అంతకుముందు మూడు క్లాసెస్ ఉండేవి. వారియర్ క్లాస్, అగ్రికల్చర్ క్లాస్, కామన్ క్లాస్. 3 క్లాసులు ఉండేటువంటి అగ్రికల్చర్ క్లాస్ కూడా కాదు, కామన్ క్లాస్ ఒకటి. రాజులు మరి ప్రీస్టులు, మిగతా వాళ్ళు కామన్ క్లాస్ అనే వాళ్ళు. మరి మొట్టమొదటి స్టేజ్లో పెద్ద వ్యత్యాసాలు ఉండేవి. తొలివేద కాలంలో సొసైటీలో పెద్ద వ్యత్యాసాలు ఉండేవి కావు. కానీ రాజనుకు మరి పురోహితుని కొంచెం ఎక్కువ, వారియర్ క్లాస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వబడింది. మిగతా వాళ్ళు కామన్ క్లాస్, ఆర్టిజన్స్, మరి కొంత పంటలు మచ్చిక చేసేవారు, జంతువులు పెంచేటువంటి వాళ్ళు, వస్తువులు తయారు చేసేటువంటి వాళ్ళు, ఈ విధంగా కామన్ క్లాస్. అట్లాంటిది ఇప్పుడు పాలిటీ, ఎకానమీ చేంజ్ అయ్యేటప్పటికి పాలిటీ చేంజ్ అయింది. రాజు వచ్చినాడు, రాజుకు మంది మార్పలను, ఎవరు పురోహితులు, సేనాని, స్టాండింగ్ ఆర్మీ, కొంతమందిని సభ సమితి. ఇంతకుముందు 2 ఉండే, ఇప్పుడు సభ ఇంపార్టెన్స్ ఎక్కువైంది. కొంతమంది సిద్ధ సైన్యాన్ని రాజు పెట్టుకున్నాడు, సేనాపతి ఉన్నాడు. ఇప్పుడు సేనాపతి మరి యుద్ధాలు, ఒక ట్రైబ్ ఇంకో ట్రైబ్ మీద యుద్ధం చేయటం, గెలుపొందడం, ఆ విధంగా అతని యొక్క ప్రాంతాలను ఇంక్రీజ్ చేసుకోవడం, అతని వెల్త్ని ఇంక్రీజ్ చేసుకోవడం, అందుకోసం అని చెప్పి ప్రాంతాలను ఇంక్రీజ్ చేసుకోవడం కోసం అని చెప్పి యజ్ఞయాగాలు, అశ్వమేధ యజ్ఞం, రాజసూయ యజ్ఞం, ఇలా యజ్ఞయాగాలు చేసి ఇతరుల ప్రాంతాలను తన ఆధీనంలో తీసుకురావడం మొదలైంది. ఆ విధంగా పాలిటీలో రాజరికం, రాజు తన విస్తీర్ణాన్ని పెంచుకోవడం కోసం అని చెప్పి రాజసూయ యజ్ఞం, వాజపేయ యజ్ఞం, ఇలాంటి యజ్ఞయాగాలు నిర్వహించడం మొదలుపెట్టాడు. ఆ విధంగా రాజరిక వ్యవస్థ, మొనార్కియల్ కింగ్డమ్, సింపుల్ పాలిటీ పోయి మరి కాంప్లెక్స్ పాలిటీ, మొనార్కియల్ కింగ్డమ్స్ వచ్చినాయి. అతనికి మంది మార్బలం, అతను కొంత ట్యాక్స్ వసూలు చేయడం, షెడ్యూల్ ఎకానమీ వచ్చింది. పంటలు పండిస్తున్నారు కాబట్టి కొంత పన్ను చెల్లించాల్సి వస్తుంది. రక్షణ కల్పిస్తున్నాడు కాబట్టి ఏమిటికి వేరే ట్రైబ్ వాళ్ళు వీళ్ళ మీద దండయాత్ర చేయకుండా, నాశనం చేయకుండా వాళ్ళ పంటను రక్షణ కల్పిస్తాడు కాబట్టి రక్షణ కోసం అని చెప్పి వాళ్ళు కొంత పన్ను చెల్లించిన. ఆ విధంగా ట్యాక్స్ కలెక్టర్ వాడు మరి ఈ యొక్క సిద్ధంగా ఉండేటువంటి సైన్యం, స్టాండింగ్ ఆర్మీ, మరి సభ సమితి యొక్క ఇంపార్టెన్స్ తగ్గింది, సభ యొక్క ఇంపార్టెన్స్ పెరిగింది. ఇది పాలిటీలో వచ్చినటువంటి మార్పులు, చేంజెస్. ఇది బలివేద కాలము. తొలివేద కాలానికి రాజన్ సెలెక్టెడ్ రాజన్ ఓవర్ ది ట్రైబ్. అట్లాంటి వాడు ఇప్పుడు ట్రైబ్ మీద కాదు, వాడు జనపదాల మీద రాజు, రాజన్ లేదా కింగ్, కింగ్షిప్. సో ఆ విధంగా పాలిటీలో చేంజ్ వచ్చింది, ఎకానమీలో చేంజ్ వచ్చింది కాబట్టి పాలిటీలో చేంజ్ వచ్చింది. పాలిటీలో చేంజ్ వచ్చింది కాబట్టి సొసైటీలో కూడా చేంజ్ వచ్చింది. ఎందుకు సొసైటీలో చేంజ్ వచ్చింది? షెడ్యూల్డ్ ఎకానమీ వచ్చింది, అగ్రికల్చరల్ ఎకానమీ, పంటలు పండిస్తున్నారు కాబట్టి ఇక్కడ పంటలు పండియడం, షెడ్యూల్డ్ ఎకానమీ కావడం, షెడ్యూల్డ్ లైఫ్ కావడం, దాంట్లో వర్ణ వ్యవస్థ వచ్చింది. ఆ విధంగా వర్ణ వ్యవస్థలో క్షత్రియులు ఒక వర్గం, తర్వాత పంటలు పండించే వాళ్ళు బ్రాహ్మణులు, మంత్రాలు చదివి ఈ మంత్రాల ద్వారా యజ్ఞయాగాలు చేసి వాళ్ళకు, రాజులకు సంపద కలగాలని, ప్రజలకు సంపద కలగాలని యజ్ఞయాగాలు చేసే వర్గం. ప్రీస్ట్లీ క్లాస్, బ్రాహ్మణ క్లాస్ యొక్క ఆధిక్యత పెరిగింది. ఆ తర్వాత
ఆధిపత్యం ఎవరిది అంటే ఈ యొక్క క్షత్రియులది. ఆ విధంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు అగ్రికల్చర్ చేసేటువంటి వాళ్ళు, వర్తక వస్తువులు ఇక్కడక్కడ మార్పులు చేసేటువంటి వాళ్ళు వైశ్యులు. వైశ్య వర్గం బయలుదేరి ఇంకొకటి మీ అందరికి పనిచేసే పైన ఉన్నటువంటి వాళ్ళందరికీ పని చేసేటువంటి వాళ్ళు ఎవరైనా శూద్రులు. వాళ్ళకి ఏ యొక్క ఆస్తులు లేవు కాబట్టి వీళ్ళు పని చేసేటువంటి శూద్ర వర్గం. ఈ విధంగా 4 వర్ణాలు బయటకు వచ్చి వర్ణ వ్యవస్థ వచ్చింది. 4 వర్ణాల వర్ణ వ్యవస్థ వచ్చింది. దాంట్లో ఫస్ట్ క్లాస్ ఎట్లా అంటే అంతకుముందు ఉన్నటువంటి ఋగ్వేదంలో ఉన్నటువంటి కాకుండా అంతకుముందు మీడియేటర్ లేడు ఋగ్వేదంలో. మరి ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు భగవంతుని ప్రేయర్ చేసేవాడు. కానీ ఇక్కడ ప్రీస్ట్లీ క్లాస్ వచ్చింది, బ్రాహ్మణ వర్గం వచ్చింది. బ్రాహ్మణ వర్గానికి మరి వాళ్ళు మరి అందరి యొక్క వెల్ఫేర్, రాజు యొక్క వెల్ఫేర్, ప్రజల యొక్క వెల్ఫేర్ కోసం యజ్ఞయాగాలు చేస్తుండ్రు. రిచువలిజం వచ్చింది. ఇది యజుర్వేదం చెప్తుంది. సో కాబట్టి యజుర్వేదం ప్రకారం రిచువలిజానికి ఇంపార్టెన్స్ వచ్చిందండి. బ్రాహ్మణులకు అధిక ప్రాధాన్యత వచ్చింది. మరి 2వ ప్రాధాన్యం ఎవరికంటే క్షత్రియులకు వచ్చింది. 3వ ప్రాధాన్యం వైశ్యులకు. 4వ వర్గం ప్రాధాన్యత శూద్రులకు. 4వ అధమ వర్గం ఇది. సో ఆ విధంగా మరి ఎట్లా అంటే చెప్పారంటే బ్రహ్మముఖము నుండి వచ్చినటువంటి వాళ్ళు అంటే విరాట్ పురుషుని భగవంతుని 4 భాగాలుగా చూపెట్టారు. ఒకటి భగవంతుని యొక్క ముఖము నుండి వచ్చినటువంటి వాళ్ళు బ్రాహ్మణులు. బ్రాహ్మణులకు మౌత్ అవసరం. ఏది యొక్క యజ్ఞయాగాలు చేయడానికి, మంత్రాలు చదవడానికి కానీ మౌత్ అవసరం. కాబట్టి బ్రహ్మ ముఖము నుండి బ్రాహ్మణులు అన్నారు. అంటే బ్రాహ్మణులు మౌత్ను యూజ్ చేస్తారు కాబట్టి బ్రాహ్మణులుగా రిప్రజెంట్ చేయబడ్డారు. తర్వాత క్షత్రియులు అంటే యుద్ధాలు చేస్తారు కాబట్టి భుజబలము గట్టిగా ఉండాలి కాబట్టి వాళ్ళు క్షత్రియులు అన్నారు. అంటే బ్రహ్మ క్రియేటర్ నుంచి వచ్చినటువంటి వివిధ వర్గాలు ఇవి. ఏది బ్రాహ్మణులు, క్షత్రియులు. భుజము నుంచి వచ్చిన బ్రహ్మ భుజము నుంచి వచ్చినటువంటి వాళ్ళు క్షత్రియులు. బ్రహ్మ యొక్క థైస్ నుంచి వచ్చినటువంటి అగ్రికల్చర్ వ్యవసాయము మరియు ఈ యొక్క వర్త వ్యాపారం చేసే వైశ్యులు అని. మరి బ్రహ్మ యొక్క పాదాలు పైన ఉన్న బాడీకి మొత్తం సర్వ్ చేస్తాయి కాబట్టి శూద్రులు అని పోల్చారు. దాన్ని ట్విస్ట్ చేసి ఒక వర్ణ వ్యవస్థను 4 వర్ణాలు ఉన్నటువంటి వ్యవస్థ వచ్చింది. ఇంకా చండాలుడు పంచమ వర్ణం ఇంకా రూపొందలేదు. 5వ వర్ణం రూపొందలేదు. 4 వర్ణాలు మలివేద కాలంలో 4 వర్ణ వ్యవస్థ వచ్చింది. మలివేద కాలం 4 వర్ణ గుర్తులు, లీగల్ బుక్స్. ఆ లీగల్ బుక్స్ ప్రకారంగా ఏ వర్ణం వాళ్ళు ఆ వర్ణం యొక్క వృత్తిని పాటించాలి అనేటువంటి యొక్క నిబంధన కూడా మనుధర్మ శాస్త్రం, నారద స్మృతి, యజ్ఞవల్క స్మృతి, ఈ స్మృతి గ్రంథాల ద్వారా వర్ణ వ్యవస్థే కాకుండా ధర్మార్థ కామ మోక్ష, ధర్మార్థ కామ, ధర్మము, అర్థము, గ్రీన్ లైఫ్, అర్థం, మోక్ష, ధర్మార్థ, కామం, వరల్డ్, గృహ, ధర్మం, చైల్డ్ లైఫ్, 3 రకాల లైఫ్. ఒకటి బ్రహ్మచర్యం, ధర్మం, అర్థం, ధర్మార్థం, కామం, మోక్ష అనేటువంటి యొక్క 4 మార్గాలు. ఇది భక్తులు భగవంతుని చేరుకోవడానికి 4 మార్గాలుగా 4 స్టేజెస్ ఉంటాయి లైఫ్లో. ఈ యొక్క 4 ప్రతి మనిషిలో కూడా 4 స్టేజ్ల లైఫ్ ఉంటుంది. బ్రహ్మచర్యం లైఫ్, తర్వాత డబ్బు సంపాదించేది గృహస్థాశ్రమం లైఫ్, ధర్మ అర్థ కామ అంటే గృహస్థాశ్రమం, ధర్మ అర్థ కామ మోక్ష.
మరి వనప్రస్థ లైఫ్ 4 చతురాశ్రమ ధర్మాలు, చేయి బ్రహ్మచర్యం, దెన్ ఆ తర్వాత గృహస్థాశ్రమం, తర్వాత వనప్రస్థాశ్రమం, తర్వాత సన్యాసాశ్రమం లాస్ట్ వస్తుంది. సో ఈ 4 ఆశ్రమ ధర్మాలు, 4 ఉపనిషత్తులు వచ్చినాక వస్తుంది ఇది సన్యాసాశ్రమం. సో 4 ఆశ్రమ ధర్మాలు, 4 చతుర్విధ పురుషార్థ ధర్మార్థ కామ మోక్ష, ఇవన్నీ కూడా మలివేద కాలంలో వచ్చినవి. ఇవన్నీ కూడా తొలివేద కాలంలో ఇవి లేవు. వర్ణ వ్యవస్థ లేదు, కుల వ్యవస్థ లేదు. మలివేద కాలంలో వర్ణ వ్యవస్థనే రాను రాను కుల వ్యవస్థగా మారింది. వర్ణ వ్యవస్థ ఆక్యుపేషన్ బట్టి, అంటే తొలివేద కాలం నిబంధన లేకుండా ఏ ఆక్యుపేషన్ వాడు ఇంకో ఏదైనా వృత్తి స్వీకరించవచ్చు. కానీ మలివేద కాలంలో నిబంధన వచ్చింది. ఏ ఓడికి పుట్టినటువంటి వాడు ఆ యొక్క వృత్తిని స్వీకరించాలనేటువంటి నిబంధన వచ్చింది. సోషల్ స్టేటస్ లో బ్రాహ్మణులకు ఉన్నత స్థానం, క్షత్రియులకు 2వ స్థానం, మరి వైశ్యులకు 3వ స్థానం, శూద్రులకు 4వ స్థానం ఇవ్వబడింది. ఎవరి వృత్తులు వాళ్ళే స్ట్రిక్ట్ గా చేసుకోవాలి. వర్ణ సంక్రమణ చేయకూడదు. ఒకరు మ్యారేజెస్ కూడా ఇంటర్మిక్సింగ్ మ్యారేజెస్ చేసుకోవడం లేదు. ఏ వర్ణం వాళ్ళు ఆ వర్ణంలోనే చేసుకోవాలి, ఏ కులం వాళ్ళు ఆ కులంలోనే చేసుకోవాలి. కుల వ్యవస్థ కూడా వచ్చింది. అది కాకుండా ఫ్యామిలీ వచ్చింది. అప్పుడు క్లాన్స్ ఉండే, ఇది ఋగ్వేద క్లాన్స్ పోయి ఫ్యామిలీ వ్యవస్థ వచ్చింది. ఫ్యామిలీ వ్యవస్థలో గోత్రాలు కూడా వచ్చాయి. అంటే గోత్ర వ్యవస్థ అంటే ఏ గోత్రం, ఒకే గోత్రం ఉన్నటువంటి వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి వీళ్ళు అవతలి గోత్రాలు కలవకుండానే పెళ్లి చేసుకోవాలి. ఆ విధంగా ఫ్యామిలీ వ్యవస్థ, సోషల్ సెటప్ 4 వర్ణాలు 4 వర్గాలు ఉన్నటువంటి సామాజిక వ్యవస్థ వచ్చింది. 4 వర్గాలకు మరి ఆక్యుపేషన్ ఎవరి వృత్తి వాళ్ళే చేసుకోవాలని సోషల్ స్టేటస్ లో సొసైటీలో 4 వర్ణాలు 4 వర్గాలు 4 వర్ణాలుగా 4 రకాల క్యాస్ట్ మన ఆక్యుపేషన్ బేస్ మీద ఇవన్నీ కూడా కులాలుగా మారినాయి. అంటే వృత్తుల పరంగా కులాలుగా మారినాయి. అంటే మొదటి 4 వర్గాలే ఉండే, 4 వర్ణాలే ఉండే, 4 వర్ణాలు కూడా వాళ్ళ వృత్తి పరంగా కుల వ్యవస్థ వచ్చింది. వర్ణ వ్యవస్థ నుంచి నెమ్మదిగా వృత్తుల బేస్ మీద వాళ్ళ యొక్క ఏ వృత్తి చేసేవాడు ఆ వృత్తి పరంగా కుల వ్యవస్థ కూడా వచ్చింది. ఈ విధంగా మలివేద కాలంలో సొసైటీలో ఇలా మార్పులు వచ్చినాయి. సో ఆ విధంగా పాలిటీలో మార్పులు వచ్చినాయి, ఎకానమీలో మార్పులు వచ్చినాయి. ఎకానమీలో మార్పుతోటి సొసైటీలో పాలిటీలో మార్పులు వచ్చినాయి, రాజకీయంలో పాలిటీలో మార్పులు వచ్చినాయి. కాబట్టి సొసైటీలో కూడా మార్పులు వచ్చినాయి. సోషల్ చేంజెస్ మలివేద కాలం. మరి తొలివేద కాలంలో సొసైటీలో 3 వర్గాలు ఉన్నాయి. ఒకటి వారియర్ క్లాస్, ప్రీస్ట్లీ క్లాస్, మిగతా వాళ్ళందరూ కలిసి ఒక కామన్ వర్గంగా. సో ఈ విధంగా మరి మలివేద కాలంలో మాత్రం 4 వర్ణాలు ఉన్నటువంటి వర్ణ వ్యవస్థని నెమ్మదిగా ఏ వర్ణములో పుట్టిన వాడు ఆ వర్ణం యొక్క పని చేయాలి. ఆ విధంగా మరి మొట్టమొదటిగా ప్రీస్ట్లీ క్లాస్ బ్రాహ్మణులకు ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చింది. ఎందుకంటే బ్రాహ్మణులు పూజా పురస్కారాలు యజ్ఞయాగాలు చేసి రాజుల యొక్క వృద్ధికి తోడ్పడుతున్నారు. రాజరికాన్ని చట్టబద్ధతం చేస్తున్నారు. మంత్రతంత్రాల ద్వారా సొసైటీలో వాళ్ళు ఒక మీడియేటర్ గా ఎమర్జ్ అయ్యి వాళ్ళు ఏ పని చేయకుండా కాబట్టి అన్ని వర్గాలను
మరి క్షత్రియులకు లీగలైజ్ చేసింది. ఏ శూద్రుల నుంచి వచ్చి క్షత్రియ రాజుగా ఉన్నోడిని కూడా సూర్యవంశం వాడు, చంద్రవంశం వాడని బ్రాండ్ చేస్తున్నారు. ఎవరు? బ్రాహ్మణులు. కాబట్టి బ్రాహ్మణులు వీళ్ళు పోషిస్తున్నారు, క్షత్రియులను వీళ్ళు బ్రాహ్మణులు సపోర్ట్ చేస్తున్నారు. పరస్పరం క్షత్రియ బ్రాహ్మణులు పరస్పరం సహకరించుకొని మిగతా సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కంట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ విధంగా మొదటి 2 వర్గాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చింది. ఏది? మలివేద నాగరికతలో ఏది? బ్రాహ్మణ వర్గానికి, మరి యజ్ఞయాగం చేసే బ్రాహ్మణులకు, మరి ఈ పూజా పునస్కారాలు చేసేటువంటి బ్రాహ్మణులకు, మరి ఇంక్రీజ్ ది రిచువల్స్ అన్నిటినీ మనిషి పుట్టిన కాని చచ్చిన దాకా పేరు పెట్టేటప్పుడు ఒకటి, పుట్టినప్పుడు ఒకటి, ఎన్ని రిచువల్స్ అన్ని పెంచారు. ఎవరు? బ్రాహ్మణులు. ఎందుకు పెంచారు? వాళ్ళకు వచ్చే ఆదాయాన్ని పెంచడం కోసం బ్రాహ్మణులు ఇవన్నీ ఈ యొక్క రిచువలిజాన్ని, పుట్టినప్పుడు ఒకటి, సీమంతం అప్పుడు ఒకటి, మ్యారేజ్ ఒకటి, చచ్చినప్పుడు ఒకటి, మళ్ళీ తద్దినం పెట్టేటప్పుడు ఒకటి, ఇవన్నీ కూడా వచ్చినాయి. ఎవరి వల్ల వచ్చినాయి? ఇవన్నీ బ్రాహ్మణులు క్రియేట్ చేశారు. ఇంకా వృద్ధి చెందాలని, వెల్త్ పెరగాలని దానాలు చేయటం బ్రాహ్మణులకు అగ్రహారాలు ఇవ్వటం, బ్రాహ్మణులకు గోవులు ఇవ్వటం. మొట్టమొదటిసారి గోవులు ఇచ్చారు. కానీ మలివేద కాలంలో ఏమొచ్చింది? ల్యాండ్ ఎకానమీ వచ్చింది. కాబట్టి గోదానాలు పోయి భూదానాలు వచ్చినాయి. ఆ విధంగా మలివేద కాలంలో వచ్చినటువంటి మార్పులు ఏంటంటే ఎకానమీలో ల్యాండ్ బికేమ్ ఏ ప్రైవేట్ ప్రాపర్టీగా ఆవిర్భవించింది ల్యాండ్. మరి ల్యాండ్ కోసమే కొట్లాట జరిగింది. ఎవరికి? కౌరవులకు, పాండవులకు. అంటే కురువంశం వాళ్ళు, పంచపాండవులు, మరి దుర్యోధను కౌరవ వంశం వాళ్ళు, ఇద్దరు కూడా కురువంశం వాళ్ళు. మరి కౌరవులు, పాండవులు మొట్టమొదటిసారి భూమి కోసం యుద్ధం మొదలైంది. ఆ విధంగా రాజులు వాళ్ళ యొక్క టెరిటరీని, భూభాగాన్ని పెంచడం కోసం మిగతా వాళ్ళ మీద యుద్ధం చేయటం, ఆ ప్రాంతాలను ఆక్రమించడం కోసం అని చెప్పి రాజసూయ యజ్ఞం, వాజపేయి యజ్ఞం వాళ్ళ యొక్క ఉన్నతిని చాటుకోవడానికి, మరి అవతల వాళ్ళ లోక తీసుకోవడానికి ఒక గుర్రాన్ని వదిలిపెట్టేవాళ్ళు. ఆ గుర్రాన్ని ఎవడైతే పట్టుకుంటాడో వాడు యుద్ధం చేయాలి, లేదంటే లొంగిపోయిన గుర్రం ఎంత లెక్కన పోతే అంత దూరం ఇతనికి ఎవడు ఎదురు లేదని చెప్పుకోవడం. అది అశ్వమేధ యాగము. అశ్వాన్ని వదిలిపెడతారు, దాన్ని అశ్వమేధ యాగము. రాజసూయ యాగము, తన రాజ యొక్క దర్పణాన్ని ప్రతిబింబించేటట్టు అందరిని పిలిచి రాజులను అందరిని పిలిచి దాంట్లో రాజసూయ యజ్ఞము, రాజదర్పము ప్రతిబింబించేట అందరికి చూపించడం. సో అశ్వమేధ యాగం, రాజసూయ యాగం, యజ్ఞయాగాలు ఇంక్రీజ్ అవుతూ ఈ 2 వర్గాలకు ఇంపార్టెన్స్ వచ్చినప్పుడు బ్రాహ్మణ వర్గానికి, క్షత్రియ వర్గానికి మరి యజ్ఞయాగాలు చేయడం. యజ్ఞయాగాలు ఏమిటికయ్యా అంటే దేశ సంపదకు, దేశాన్ని విస్తరించడం కోసం యజ్ఞయాగాలు. రాజు మరి సుఖ సౌకర్యంతో ప్రజలు ఉండాలని, వానలు పడాలని. సో ఈ విధంగా మరి యజ్ఞయాగాలు మొదలై, అంటే కౌ, ఇంతకుముందు కౌ ఓలీ ఎనిమల్ కాదు, ఇప్పుడు కౌ అందరు తినేవాళ్ళు. ఇప్పుడు కూడా యజ్ఞయాగాలలో అందరూ కూడా కల్టివేషన్కు ఏంటి వ్యవసాయానికి ఉపయోగపడిన క్యాటిల్ డిక్రీజింగ్. కాబట్టి బ్రాహ్మణాధిక్యత, డిక్రీజింగ్ ఆఫ్ క్యాటిల్, దాంతో అగ్రికల్చర్ వ్యవస్థకు ఒక పెద్ద థ్రెట్గా మారింది. దానికి అగెనిస్ట్గానే బుద్ధిజం, జైనిజం, వెజిటేరియనిజం, స్టాప్ ది కిల్లింగ్ ఆఫ్ క్యాటిల్ అనేది వచ్చింది. ఇది మలివేద కాలంలో వచ్చినటువంటి బ్రాహ్మణ ఆధిక్యానికి వ్యతిరేకంగా వచ్చిన ఒక తిరుగుబాటు లాస్ట్కి వచ్చింది. రిలీజన్ ఏమొచ్చింది అంటే ఈ కాలంలో, మలివేద కాలంలో, తొలివేద కాలంలో ఇంద్రుడు, వరుణుడు,
మిత్రుడు, అగ్ని ఇవన్నీ వచ్చినాయి ఉన్నాయి. కానీ మలివేద కాలంలో ఎవరు వచ్చారంటే ఈ గాడ్స్ పోయిన ఈ తొలి వేద కాలంలో ఉన్నటువంటి రిలీజన్ పోయి యజ్ఞయాగ రిలీజన్ వచ్చింది. దాంట్లో బ్రహ్మ క్రియేటర్, రుద్ర డిస్ట్రాయర్, విష్ణు ప్రిజర్వర్. సో ఆ విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు త్రిమూర్తుల అవతారాలు వచ్చినాయి. త్రిమూర్తుల అవతారాలు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు రుద్రుడు. సో ఈ విధంగా మరి త్రిమూర్తుల అవతారాలను వచ్చిన అంటే ఈ మూడు ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర పూజించటం మొదలైంది. ఇంతకుముందు ఉన్నటువంటి ఇంద్ర వరుణ అగ్ని ఇవి కొత్త నూతన గాడ్స్ వచ్చినారు. నూతన గాడ్స్ కొత్త దేవతలు. అంతేకాకుండా పశుపతి శివలింగం పశుపతి. సో ఆ విధంగా మరి నూతన మతములో ఏమొచ్చిందంటే యజ్ఞయాగ. ఇంతకుముందు లేదు యజ్ఞయాగం. ఎవడు ఇష్టం వచ్చినట్టు అతడు ఋగ్వేదములు ప్రేయర్ శ్లోకాలు చదువుకున్నాడు. ఏ మధ్యవర్తి లేడు. ఇప్పుడు మధ్యవర్తి వచ్చినాడు. ఎవడు? బ్రాహ్మణుడు యజ్ఞయాగాలు చేస్తున్నాడు. ఇది యజ్ఞయాగం చేయడం ఏంటి అంటే యజ్ఞంలో యాగంలో జంతువులను చేయడం ద్వారా జంతువులను మరి ఈ యొక్క జంతువుల యొక్క నెయ్యిని పోయటం అనుకోండి, ఫ్లెష్ చేయడం వల్ల ఒక పొగ వస్తుంది యజ్ఞయాగాలలో. ఆ పొగ ద్వారా భక్తుడు భగవంతునికి ఆ పొగ ద్వారా మెసేజ్ పంపుతాడు అన్నట్టు. సో ఆ విధంగా యజ్ఞయాగాల ద్వారా భక్తుడు భగవంతుని పొగ ద్వారాతో మొరను వినిపిస్తాడు అని చెప్పి యజ్ఞయాగాల ద్వారా రిలీజన్ వచ్చింది. యజ్ఞయాగ రిలీజన్ అందరూ తినడం మొదలుపెట్టారు. ఏంటిని? కౌస్. వ్యవసాయం చేశారు. కౌస్ అంటే క్యాటిల్, పశు సంపద జరిగిపోతుంది. వ్యవసాయానికి పెద్ద థ్రెట్ ఏర్పడింది. ఇలాంటి రిలీజన్ యజ్ఞయాగ రిలీజన్ ఎవరు చేస్తున్నారు? యజ్ఞయాగ బ్రాహ్మణులు చేస్తున్నారు. ఎవరి సపోర్ట్ తోటి? క్షత్రియుల సపోర్ట్ తోటి. ఆ విధంగా క్షత్రియులు బ్రాహ్మణులు పరస్పరం సపోర్ట్ చేసుకొని మిగతా వర్గాలను అన్నింటినీ వాళ్ళ కింద ఉంచుకోవాలని చెప్పి వీళ్ళిద్దరూ కూడా ఎవరు కల్టివేషన్ చేయరు. డైరెక్ట్గా పంటలు పండియడానికి వీళ్ళు పోరు. ఎవరు? బ్రాహ్మణులు పోరు, క్షత్రియులు పోరు. వీళ్ళు పరాన్న జీవులుగా ఉండటమే కాకుండా మిగతా వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తూ మరి కష్టపడకుండా సుఖంగా తినడం మొదలుపెట్టారు. ఎవరు? బ్రాహ్మణులు అయితేంది, క్షత్రియులు అయితేంది. క్షత్రియులు యుద్ధాలు చేస్తారు. యుద్ధాలు చేసి బ్రాహ్మణులను పొగుడుతుంటారు. వీళ్ళు యుద్ధాలు చేస్తుంటారు. ఆ విధంగా బ్రాహ్మణులకు పోడాలని చెప్పి బ్రాహ్మణులకు ఇతోధికంగా యజ్ఞయాగాలు, పశు సంపద, భూమి ల్యాండ్ గిఫ్ట్స్ ఇవ్వడం మొదలైంది. ఆ విధంగా రిలీజన్ ఎలాంటి రిలీజన్? ఇంతకుముందు ప్రకృతి ఆరాధన ఉండేది. ఏది? ఋగ్వేదంలో ప్రకృతి ఆరాధన ఉండేది. ఇంద్ర వరుణ మిత్ర ఏది అద్భుతం అనిపిస్తే దాన్ని ప్రకృతి ఆరాధన, ప్లాంట్ వర్షిప్, ఎనిమల్ వర్షిప్ ఉండేది. ఇప్పుడు పోయింది. ఎవరో ఏది? యజ్ఞయాగము, లేకపోతే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు త్రిమూర్తుల అవతారాలను పూజ చేయడం. తర్వాత ఫెర్టిలిటీ గాడ్, భూమిలో నుంచి పంటలు పండుతాయి కాబట్టి ఫెర్టిలిటీ గాడ్, శక్తి వర్షిప్ కూడా వచ్చింది. సో ఈ విధంగా బ్రాహ్మణాధిక్యత, క్షత్రియ ఆధిక్యత వచ్చి వైశ్యుల కూడా తక్కువ అధమ స్థాయిలో, శూద్రులకు కూడా కింది స్థాయి వచ్చింది. ఆ విధంగా మరి పశు సంపద జరిగిపోవడం, యజ్ఞయాగ రిలీజన్ రావటం, అంతస్తుల వారి ఫ్యామిలీ వ్యవస్థ, కుల వ్యవస్థ, క్లాన్ పోయి కుల వ్యవస్థ వచ్చింది, వర్ణ వ్యవస్థ వచ్చింది. ఆ విధంగా మరి తరతమ్యాలు వచ్చినాయి సొసైటీలో. కాబట్టి తరతమ్యాల్లో మొదటి 2 వర్గాల వాళ్ళు బాగా అన్ని
అన్ని వర్గాలను కంట్రోల్ చేస్తూ వాళ్ళు సిరి సంపదలతో తొలుతూగుతున్నారు. మిగతా వాళ్ళు మాత్రం వాళ్ళకు పేమెంట్ చేస్తూ వాళ్ళకు పనులు చేస్తూ అంచబడి త్రొక్కించబడి సేవలు చేసేటువంటి వరకు శూద్రవర్గానికి ఇంపార్టెన్స్ లేదు, వైశ్య వర్గానికి ఇంపార్టెన్స్ లేదు. క్షత్రియ వర్గం సెకండ్, ఫస్ట్ పొజిషన్ బ్రాహ్మణ. సో ఈ విధంగా ఉన్నటువంటి సొసైటీ రిలీజియన్ కు వ్యతిరేకంగా, బ్రాహ్మణాధిక్యానికి వ్యతిరేకంగా క్యాటిల్ వ్యవస్థ, భారతదేశం వ్యవసాయక దేశం. ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడతారు మొదటి నుంచి కూడా. కాబట్టి వ్యవసాయ దేశానికి అవసరమైనటువంటి యొక్క పశువులు జరిగిపోతున్నాయి. ఏది యజ్ఞయాగాల వల్ల. కాబట్టి యజ్ఞయాగం ఎవరు చేస్తున్నారు? బ్రాహ్మణులు చేస్తున్నారు. కాబట్టి బ్రాహ్మణులు ఆధిక్యం సంపాదించడం కాకుండా ఈ యొక్క పశు సంపద నశింపజేస్తున్నారు. కాబట్టి బ్రాహ్మణ ఆధిక్యానికి వ్యతిరేకంగా శూద్రులు సుముఖంగా ఉన్నారు. వైశ్యులు కూడా వాళ్ళు వర్తక వ్యాపారం చేస్తూ, వ్యవసాయం చేస్తూ, పంటలు పండించిన వైశ్యులు కూడా తగినంత ప్రాధాన్యత ఇంపార్టెన్స్ లేదు. కాబట్టి వైశ్యులు శూద్రులుగా రెడీగా రివోల్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అట్లాంటి టైంలో ఒక లీడర్ అనేవాడు ఎవరికి కావాలి? ఆ లీడరే క్షత్రియులు లీడర్షిప్ తీసుకున్నారు. క్షత్రియులు లీడర్షిప్ వర్ధమాన మహావీరుడు, గౌతమ బుద్ధుడు ఇద్దరు కూడా క్షత్రియులు. బ్రాహ్మణాధిక్యానికి వ్యతిరేకంగా క్షత్రియులు లీడర్షిప్ వహించారు. పశు సంపదను తరిగిపోకుండా వ్యవసాయాన్ని ఇంక్రీజ్ అయితే పంటలు ఎక్కువ పండించవచ్చు. ఎక్కువ పంటలు పండితే మన ప్రజలు బ్రతకడానికి, ప్రజల సబ్సిస్టెన్స్ అంటే వాళ్ళ తినడానికి తిండి గింజలు దొరుకుతాయి. కాబట్టి ఇలాంటి క్యాటిల్ వెల్త్ డిక్రీజ్ కాకుండా వెజిటేరియనిజం, స్టాప్ ది కిల్లింగ్ ఆఫ్ క్యాటిల్ అనేటువంటి స్లోగన్ బ్రాహ్మణులు ఆధిక్యత వ్యతిరేకంగా ఉన్నటువంటి యజ్ఞయాగ రిలీజన్ వ్యతిరేకంగా, బ్రాహ్మణాధిక్యం వ్యతిరేకంగా సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఇవన్నీ ఏంటి అంటే వేద నాగరికత అంతా కూడా సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో ఉంది. సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో అర్థం కానటువంటి శ్లోకాలతో ఉన్నది. మరి దాంట్లో మధ్యవర్తులు వచ్చినారు. ఎవరు? ప్రీస్టులు, బ్రాహ్మణులు మధ్యవర్తులు వచ్చారు. ఇంతకుముందు తొలి వేద కాలంలో మధ్యవర్తులు లేకుండా ఇప్పుడు మధ్యవర్తులు వచ్చారు. మధ్యవర్తుల యొక్క భారాన్ని మోయటం, వాళ్లకు మరి యజ్ఞయాగం చేయాలి, భగవంతుని చేరుకోవాలంటే యజ్ఞయాగం చేయాలంటే సామాన్యులకు వీలు పడదు. కాబట్టి సామాన్య వర్గం తిరుగుబాటుకు అనుకూలంగా ఉంది. వైశ్యులు కూడా తిరుగుబాటుకు అనుకూలంగా ఉన్నారు. కాబట్టి క్షత్రియులు లీడ్ చేసి ఒక తిరుగుబాటును చేస్తారు. బ్రాహ్మణ ఆధిక్యానికి సంపద తరిగిపోకుండా హింస కాదు, అహింస సిద్ధాంతం మీద ఈజీగా మోక్షం లభించేటువంటి మార్గాన్ని చూపించినటువంటి వాళ్ళు గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు ఇద్దరు కూడా క్షత్రియులు. కాబట్టి మిగతా క్షత్రియ రాజులుగా కూడా వీళ్ళకి సపోర్ట్ చేశారు. కాబట్టి క్షత్రియ తిరుగుబాటు జరిగింది. బ్రాహ్మణాధిక్యానికి, యజ్ఞయాగ రిలీజియన్ మతానికి వ్యతిరేకంగా సంపద జరిగిపోకుండా అగ్రికల్చర్ దెబ్బతిన్నట్లయితే ఇంకేమొస్తుంది? అగ్రికల్చర్ దెబ్బతింటే ఏమైంది? ఫుడ్ ప్రజలకు అవసరమైన ధాన్యాలు లభించదు, కరువు కాటకాలు వస్తాయి. సో ఆ విధంగా భోజనానికి ప్రజల అవసరాలు తీర్చడం కోసం పంటలు పండించాలంటే ఈ క్యాటగిరీలతో నాశనం చేస్తున్నారు చేసేటువంటి బ్రాహ్మణులు. అందుకోసం అని చెప్పి బ్రాహ్మణాధిక్యానికి యజ్ఞంగా వ్యతిరేకంగా అహింసా సిద్ధాంతంతో తిరుగుబాటు చేయబడింది. మలివేద నాగరికత, వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ ఉన్నటువంటి మలివేద నాగరికత, అంతస్తుల వారి సొసైటీ ఉన్నటువంటి
సొసైటీ అందరూ సమానమే అని చెప్పి మెన్ అండ్ ఇంకా ఇంకా అదే కాదు, ఇంకేంటి ఈ యొక్క వేదనాగరికత, ప్యాట్రియాటికల్ ఫ్యామిలీ, మేల్ డామినేషన్ సొసైటీ. మేల్ ఇంపార్టెన్స్ లేదు ఇక్కడ, మేల్ డామినేషన్ సొసైటీ అంతా కూడా. సో కాబట్టి మేల్ డామినేషన్ వ్యతిరేకంగా ఈక్వాలిటీ సిద్ధాంతం మీద, అందరూ సమానమైన సిద్ధాంతం మీద హింస చేయొద్దు, అహింసా మార్గం ఈజీ మోక్ష మార్గం, ఈజీగా మోక్ష మార్గం చూపిస్తామని, అందరికీ మోక్ష మార్గం చూపిస్తామని చెప్పి వర్తమాన మహావీరుడు గౌతమ్ బుద్ధుడు ఇద్దరు తిరుగుబాటు చేశారు. దేనికి? మలివేద నాగరికతకు వ్యతిరేకంగా, బ్రాహ్మణాధిక్యానికి వ్యతిరేకంగా, పశు సంపద జరిగిపోకుండా యజ్ఞయాగాలు రిలీజన్ పక్కకు పెట్టేటట్టుగా, మరి వ్యవసాయ వృద్ధికై అహింసా సిద్ధాంతాన్ని ఏమంత ఖర్చు లేకుండా, పెద్దగా ఖర్చు లేకుండా, ఏ ఖర్చు లేకుండా తనంతల తానే ప్రతి మానవుడు కూడా, ప్రతి పురుషుడు కూడా ఈజీగా భగవంతుని చేర్చుకునేటువంటి మార్గాలను చూయించినటువంటి వాళ్ళు గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు ఇద్దరు కూడా ఈజీ మోక్ష మార్గ సిద్ధాంతాలను ప్రవచించారు. అదే అష్టాంగ మార్గము అంటారు, 8-fold పాత్. అష్టాంగ మార్గము, 8-fold పాత్. దాన్ని ఇంకా జైనిజంలో ఏమంటారంటే పంచవ్రతాలు, 5 డాక్ట్రిన్స్. ఇది ఈ విధంగా మరి మలివేద నాగరికతలో వచ్చినటువంటి యొక్క మార్పు. తొలివేద నాగరికత, మలివేద నాగరికత, ఈ రెండు నాగరికతలు ఈక్వల్గా డివైడ్ చేసినాం మనం. ఈక్వల్గా డివైడ్ చేసి ఇదొక తొలివేద నాగరికత 500 సంవత్సరాలని, మలివేద నాగరికత 500 సంవత్సరాలని, మొత్తం మీద 1500 క్రీస్తు పూర్వం 1500 నుంచి 500 దాకా ఉన్నటువంటిది వేద నాగరికతను తొలివేద నాగరికత, మలివేద నాగరికత అని రెండుగా డివైడ్ చేసినాం. ఎందుకు రెండుగా డివైడ్ చేసినాం అంటే తొలివేద నాగరికత ఉన్నదో సప్తసింధు వ్యాలీలో విలసింది. మలివేద నాగరికత గంగా యమునా మైదానంలో వెలిసింది. అంటే ఏంటి? జాగ్రఫికల్ ఏరియా డిఫరెంట్ కాబట్టి, ఇంకోటి కాలం కూడా డిఫరెంట్. ఇంకోటి ఈ తొలివేద నాగరికతలో ఐరన్ ఎకానమీ లేదు, ఐరన్ యూజ్ చేయలేదు, ఇనుప పని యూజ్ చేయలేదు. కానీ మలివేద నాగరికతలో ఇనుప పని వచ్చినాయి. కాబట్టి ఇనుము వాడకంలోకి వచ్చినాక మరి జంతువుల మీద ఆధారపడినటువంటి మైగ్రేషన్ జరిగే ఒక దగ్గర స్థిరంగా ఉండకుండా ఎప్పుడు మూమెంట్తో ఉన్నటువంటి యొక్క వేద నాగరికత పోయి షెడ్యూల్డ్ ఎకానమీ వచ్చింది. అగ్రికల్చరల్ ఎకానమీ వచ్చింది. ఏది? మలివేద నాగరికతలో. ఆ విధంగా అగ్రికల్చర్ షెడ్యూల్డ్ ఎకానమీ వచ్చింది కాబట్టి ఏమొచ్చింది? ఈ పంటలు బాగా పండించడం, మలివేద నాగరికత పంటలు పండించడం. తర్వాత అగ్రికల్చర్ ఎకానమీ రావడంతో, షెడ్యూల్డ్ ఎకానమీ రావడంతో ఎవరికి ఇంపార్టెన్స్ పెరిగింది? రాజులకు. రాజులు ఇంతకుముందు ఉన్నటువంటి రాజన్ బికేమ్ ఏ హెరిడిటరీ కింగ్, మొనార్కీ. సెటిల్ అతను సహాయపడడానికి పురోహితుడు ఒకడు ఉన్నాడు, ఒక సిద్ధ సైన్యం వచ్చి తీసుకున్నాడు. అంతేకాకుండా మరి సేనాపతి, మిగతా ట్యాక్స్ కలెక్షన్ వసూలు చేసేవాడు. ఇలా మంది భారతీయులు వచ్చినారు. సభా సమితి ఇంతకుముందు ఉన్నటువంటి వాటి యొక్క ఇంపార్టెన్స్, సభ ఇంపార్టెన్స్ కానీ సమితి ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. సో ఈ విధంగా పాలిటీలో టెరిటోరియల్ జనపదాలు వచ్చినాయి. అంటే రాజుకు ఇంపార్టెన్స్ పెరిగింది. రాజుకి ఇంపార్టెన్స్ పెరిగింది కాబట్టి రాజు యొక్క ఇంపార్టెన్స్ పెంపు చేస్తున్నటువంటి వాడు, శ్లోకాలు మంత్రాలు చదివి పెంపు చేసినటువంటి వాడు ఎవడంటే బ్రాహ్మణుడు. కాబట్టి బ్రాహ్మణులకు రాజులకు స్టేటస్ లో డిఫరెన్స్ వచ్చింది.
ఆ విధంగా సెటిల్డ్ ఎకానమీ, అగ్రికల్చర్ ఎకానమీ వచ్చింది. కాబట్టి వర్ణ వ్యవస్థ, 4 వర్ణాలు వచ్చినాయి. చతుర్వర్ణాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రం, 4 వర్ణాలు. 4 వర్ణాలు కాకుండా 4 ఆశ్రమ ధర్మాలు వచ్చినాయి. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, మరి సన్యాసాశ్రమం. అదే కాకుండా చతుర్విధ పురుషార్థాలు కూడా వచ్చినాయి. ధర్మార్థ, కామ, మోక్ష, ఇవి మలివేద నాగరికతలో వచ్చినటువంటి సొసైటీలో ఈ విధంగా వర్ణ వ్యవస్థ, పాలిటీలో చేంజ్ వచ్చింది, సొసైటీలో చేంజ్ వచ్చింది. రిలీజియన్లో కూడా ఏమి నేచురల్ వర్షిప్ పోయి ప్రేయర్స్, ఈ మధ్యవర్తులు లేకుండా ప్రేయర్స్ చేసేవాళ్ళు. ఏది ఋగ్వేద పీరియడ్లో, తొలివేద కాలంలో. ఇప్పుడేమొచ్చింది? మీడియేటర్స్, బ్రాహ్మణులు మధ్యవర్తులుగా వచ్చినారు. మధ్యవర్తులు వచ్చి యజ్ఞయాగాలు చేయటం, అశ్వమేధ యాగం, రాజసూయ యాగం, రాజుల యొక్క ప్రాబల్యాన్ని పెంచడం, మరి ప్రజల సౌకర్యాల కోసం, మరి ప్రజల యొక్క వర్షాలు పడాలని అగ్ని చేయటం, యజ్ఞయాగాలు చేసే రిలీజన్ వచ్చింది. యజ్ఞయాగ రిలీజన్ ఎవరి ద్వారా? యొక్క బ్రాహ్మణుల యొక్క ఇంపార్టెన్స్, మరి బ్రాహ్మణులు సపోర్ట్ చేసే వర్గం క్షత్రియులు. ఈ విధంగా పరస్పరం సపోర్ట్ చేసుకుని రెస్ట్ ఆఫ్ ది సొసైటీని కంట్రోల్ చేస్తూ ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ, క్షత్రియులు బాగా బలపడ్డారు. మిగతా వర్గాలంతా వైశ్యులకు అంత పెద్ద ఇంపార్టెన్స్ లేదు. శూద్రులు అయితే సర్వింగ్ టు ది ఎబో బాడీ లాగా శూద్రులు వర్కర్లుగా చూశారు. సో ఆ విధంగా మరి యజ్ఞ రిలీజన్ కాస్ట్లీ మోక్ష మార్గ వచ్చింది. కాస్ట్ ఇంత బాగా యజ్ఞయాగం చేయడం అంత అందరికీ ఈజీ కాదు. కాబట్టి కాస్ట్లీ మోక్ష మార్గం అయింది. బ్రాహ్మణుల బరువు మోయాలి, పశువుల బరువు మోయాలి. ఆ విధంగా భక్తులు భగవంతుని చేర్చుకోవడానికి యజ్ఞం చేయాలంటే అందరికి వీలు కాదు. కాబట్టి ఈ యొక్క బ్రాహ్మణాధిక్యాన్ని, పశు సంపద దొరికిపోయేదాన్ని, ఇవన్నిటికి వ్యతిరేకించినటువంటి వాళ్ళు శూద్రులు. అందనటువంటి శూద్రులకు అందట్లేదు కాబట్టి శూద్రులు వ్యతిరేకించారు. వైశ్యులు బలంగా ఉన్నప్పటికీ అగ్రికల్చర్ వాళ్ళకు తగినంత ఇంపార్టెన్స్, వాళ్ళు కూడా సుముఖంగా ఉన్నారు. తిరుగుబాటు, అలాంటి సమయంలో తిరుగుబాటుకు లీడర్షిప్ వహించి బ్రాహ్మణాధిక్యాన్ని మట్టు పెట్టాలన్నటువంటి చూసినటువంటి వాళ్ళు క్షత్రియ వర్గీయులైనటువంటి గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు. చూడండి, ఎప్పుడైనా తిరుగుబాటుకు బలమైన వర్గం కావాలి, మెజారిటీ వర్గం కాదు. మెజారిటీ వర్గం ఉంటే మెజారిటీ ఉంటుంది, కానీ బలమైన వర్గం అయితేనే ఆ తిరుగుబాటు సక్సెస్ అవుతుంది. మెజారిటీ పాపులేషన్ మెజారిటీ సరిపోదు తిరుగుబాటు. మెజారిటీ ధనం, డబ్బు, ధనము అన్ని తీరులా ఉన్నటువంటి బలం ఉన్నటువంటి వర్గం కావాలి. ఆ బలం ఉన్న వర్గం ఏంటి అంటే క్షత్రియ తిరుగుబాటు. క్షత్రియులు బలంగా ఉన్నారు. క్షత్రులు అంటే రాజులు. రాజులు పరిపాలిస్తున్నారు దేశం. 16 జనపదాలు వచ్చినాయి. జనపదాలలో రాజులు బలంగా ఉన్నారు. రాజులు బ్రాహ్మణులు పోషిస్తున్నారు. కానీ బ్రాహ్మణులు డిఫరెంట్ ఎన్నెన్నో యజ్ఞయాగాల ద్వారా మరి డబ్బు గుంజడం మొదలు పెట్టారు. కాబట్టి బ్రాహ్మణాధిక్యత, మరి పశు సంపద జరిగిపోవడం, వీళ్ళందరూ అసంతృప్తికి అందరూ గురి కావడంతో వాళ్ళు ఎవరు ఈ క్షత్రియులు లీడర్షిప్ వహించి బ్రాహ్మణాధిక్యాన్ని పోగొట్టడానికి హింసా మార్గాన్ని వదిలిపెట్టి ఈజీ మోక్ష మార్గం ప్రసాదించి, కాస్ట్లీ కాకుండా ఈజీగా మోక్షం ప్రసాదించే మార్గాన్ని చూపించినటువంటి వాళ్ళు క్షత్రియులైనటువంటి గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు. ఆ విధంగా మరి భారతదేశంలో అంతకుముందు లేనటువంటి వెజిటేరియనిజం, అహింస, హింస లేదు. అందరూ తిన్నారు. అప్పుడు బ్రాహ్మణులు అందరూ తిన్నారు. ఏది క్యాటిల్. మరి ఇప్పుడు బ్రాహ్మణులు, వైశ్యులు క్యాటిల్ తినడం వదిలిపెట్టారు, పశువులు తినడం వదిలిపెట్టారు. ఆ విధంగా మరి ఉన్నత వర్గం వాళ్ళు వెజిటేరియనిజం, ముఖ్యంగా ఉన్నత వర్గం వాళ్ళు బ్రాహ్మణులు వెజిటేరియనిజం పాటించడం మొదలుపెట్టారు. సో ఆ విధంగా ఒక వెజిటేరియనిజం, అహింసా సిద్ధాంతం మీద తిరుగుబాటు వచ్చింది బ్రాహ్మణాధిక్యానికి. సో ఈ విధంగా మలివేద కాలంలో ఐరన్ టెక్నాలజీ తోటి పాలిటీలో చేంజ్ వచ్చింది, ఎకానమీలో చేంజ్ తోటి పాలిటీ చేంజ్, సొసైటీ, వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ, మరి గోత్రము, ఇవన్నీ వచ్చినాయి. ఆ విధంగా రిలీజన్, యజ్ఞయాగ రిలీజన్, దీనికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది.
ఆ విధంగా తిరుగుబాటు జరిగి బ్రాహ్మణ